కుంకుమ పళ్ళెం ఎలా మాయమైంది? ఇందులో రేఖాదేవి గారి హస్తం ఏమైనా ఉందా? అయినా అంతా అక్కడే ఉన్నాం కదా, ఎలా సాధ్యం ఇదంతా? సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. సార్ ప్లీజ్ సార్ 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 వదిలేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. ఏందన్నా ఇది? చచ్చేటోని చావనీయకుండా ఈ బ్రతికిచ్చడేంది? మళ్ళీ గదిలో పెట్టి మన కాపలా ఉండడం ఏంటి? ఎన్ని రోజులన్నా ఈ లొల్లి చావకుంటే అవతల పడేస్తే మనం ఫ్రీగా తిరగొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. చావడానికి వాడికి టైం రావాలి కదరా, చంపడానికి మనకు కూడా టైం రావాలి. మా బామ్మర్ది తారగాడి పెళ్ళే వీడి చావును డిసైడ్ చేస్తుంది. అవతల 3 ముళ్ళు వేయగానే వీడి మృత్యువుకి ముహూర్తం పెట్టేస్తుంది మా అత్త. అందాక వెయిట్ చేయక తప్పదు. పదండి. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు. అసలు వీళ్ళెవరు? నా ప్రాణం తీయాలని ఎందుకు అనుకుంటున్నారు? అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టుగా చెప్పు. తర్వాత మీ పెళ్లి నేను చేస్తాను. అయినా నన్ను చంపాల్సిన అవసరం ఆవిడకేంటి? ఒక కుంకుమ ప్లేటు ఇవ్వండి. అలాగేనమ్మా. చెప్పండి మేడం. చూడండి, ఈ అమ్మాయి కాసేపట్లో కుంకుమ కోసం వస్తుంది. నువ్వు గులాల్ కలిపిన కుంకుమని కానీ, లేకపోతే కుంకుమ రంగులో ఉన్న గులాల్ కానీ ఇవ్వు. అలా ఎలా ఇస్తాం? ఎందుకు పిలిచావు? అంకుల్, మనం ఏమైనా కొత్త ఫామ్ హౌస్ కడుతున్నామా? ఏమ్మా, ఎందుకు? ఏం లేదు అంకుల్, మినిస్టర్ గారితో అత్తయ్య గారు ఫామ్ హౌస్ గురించి డిస్కస్ చేస్తుంటే అందుకే అడిగాను. ఉన్న ఫామ్ హౌసే పాడైపోయింది, ఇంక కొత్త ఫామ్ హౌస్ కట్టడం కూడానా? అంకుల్, మన ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఎక్కడో మొయినాబాద్ దగ్గర 16వ నెంబర్ మైల్ రాయి దగ్గర, తర్వాత లెఫ్ట్ లో ఉంది. ఏమ్మా, ఎందుకు? ఏం లేదు అంకుల్, పదండి, పూజకు టైం అవుతుంది. పదండి అంకుల్. సరే.
మిథున, బాలా త్రిపుర సుందరీదేవి నిన్ను తప్పకుండా దీవిస్తుంది. చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ పూర్తి చేశావు. ఆ కరుణామయి త్రిపుర సుందరి అపారమైన కరుణ నీ మీద చూపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా నిలుస్తావు. ఇప్పుడే పంచర్ అవ్వాలా? అసలే నాకు టైం అయిపోతుంది. త్రిపుర సుందరి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేసింది కాబట్టి అది ప్రత్యక్ష సాక్ష్యం ఉంటుంది. నేనీ పరిస్థితుల్లో దాన్ని ఎలా బెదిరించినా అది బెదిరే రకం కాదు. పైగా 1175 కేవీ అంటుంది. ఆ మురళిని రేపటి కోర్టులో ప్రెజెంట్ చేస్తే టోటల్ ప్లాన్ కొలాప్స్. నా కొంప ములుగుతుంది. తారక్ ముందు తల దించుకోవాలి. జీవితకాలం వాడు నన్ను అసహ్యించుకుంటాడు. సో ఇప్పుడున్న ఒకే ఒక్క ఆప్షన్, అది కోర్టు మెట్లు ఎక్కకముందే నేను తారక్ చేత చరితమెళ్ళలో 3 ముళ్ళు వేయించటమే. అప్పుడే హలో, చెప్పు చెల్లెమ్మా. అన్నయ్య గారు, మీరు మీ సిద్ధాంతి గారు చెప్పినట్టు ఇలా హోమము పూజ చేయించారని మా కులగురువుల్ని ఇప్పుడే కలిసి వస్తున్నానండి. వారు తిరిగి అబ్బాయి అమ్మాయి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి, అమ్మా, ఈ జాతకాలకి అన్ని గ్రహాలు రేపు సూర్యోదయం అనంతరం రాహుకాలం దాటగానే రాక్షస గణంలోకి వెళ్లి వాళ్ల పెళ్లి జరగనివ్వవు, అనర్థాలు, అవరోధాలు, అరిష్టాలు కలిగిస్తాయి అన్నారు. 14 ఏళ్లు పీడించబోతున్నాయి అన్నారు. మరెలా చెల్లెమ్మా? ఆ 3 ముళ్ళు ఆ శుభ సమయంలో పడితే ఇంకా వాటి ప్రభావం వీళ్ల మీద పడదు.
10 కాలాలు పచ్చగా ఉంటారు అని చెప్పారు. అందుకని సూర్యోదయం కాగానే రాహుకాలం వచ్చేలోపు తారక్ చరితల పెళ్లి జరిపించేయాలి. ముందు ఈ పెళ్లి మమా అనిపిస్తే తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ చేయొచ్చు. మిస్ అయితే జీవితకాలం వాళ్ళ పెళ్లి చేయలేము. నేను నా ఏర్పాట్లు చేసుకుంటాను, మీరు మీ ఏర్పాట్లు కానివ్వండి. ఉదయాన్నే కొండమీదున్న గుడికి వచ్చేయండి అన్నయ్య. ఏమంటారు? అలాగే చెల్లమ్మా. కొలుగు రూలు చెప్పాక చేయకుండా ఎలా ఉంటాం చెప్పు. ఉంటాను చెల్లమ్మా. అలాగే అన్నయ్య, సంతోషం. రేపు కలుద్దాం. అలాగే. ఏంటి సినమ్మా, రేపు ఉదయమే అన్నయ్య పెళ్ళంటున్నావు? ఆ, ఇప్పుడే మన కులగురువులు పీఠాధిపతులు ఫోన్ చేసి మీరు అనుకున్న ముహూర్తం మంచిది కాదు, అప్పటిదాకా ఆగితే తారక్ పెళ్లి ప్రమాదంలో పడబోతుంది, కాబట్టి అర్జెంటుగా రేపు సూర్యోదయం అవ్వగానే పెళ్లి చేయండమ్మా. దుష్టశక్తులు వెంటపట్టానికి రెడీగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచానికి నేను చరిత భర్తనైనా మనసులో ఎప్పుడో నువ్వే భార్యవైపోయావు. జీవం లేని భర్త పాత్ర భారంగా సాగిపోయే జీవన పాత్ర అంతే. నీ క్షేమం నా బాధ్యత. ఆ అమ్మాయితో జీవితం అలంకారం మాత్రమే. ప్రేమకి మరణం లేదంటారు. త్రికరణ శుద్ధిగా మనం ప్రేమించుకున్నాం. మళ్ళీ జన్మంటూ ఉంటే తప్పకుండా భార్యాభర్తలో అయి తీరుతాం మిథున. ఈ జన్మకి నన్ను క్షమించు మిథున. ఏంటే మళ్ళీ కలగన్నావా? కల కాదు వైషు, నిజం. తారక్ గారు వచ్చారు, నా చేయి పట్టుకున్నారు. తారక్ గారు రావడం ఏంటే, నీ చేయి పట్టుకోవడం ఏంటే? నిజం వైషు, ఆ స్పర్శ అబద్ధం కాదు. తను రావటం అబద్ధం కాదు వైషు. మిథున, నీ మనసు నిండా తారక్ గారే ఉన్నారు. నీ ప్రతి శ్వాసలో వారి తలపే ఉంది. అందుకే పదే పదే గుర్తుకొస్తున్నారు. అంతేనంటావా వైషు? నీ ప్రేమ నిన్ను తారక్ గారి భ్రమలో ఉంచి ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. మర్చిపోవటం ఈ జన్మకి జరగదు వైషు. మర్చిపోవాల్సిన అవసరం లేదని నా నమ్మకం. బాల త్రిపుర సుందరి దేవి పూజ వృధా కాదే. నువ్వు ధైర్యంగా ఉండు మిథునా. నన్ను క్షమించు మిథున. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ కలుద్దాం. పడుకో మిథునా.
మ్. తారక్ జీవితంలో ఇక పెళ్ళవడం కష్టమే అని రాత్రే చెప్పారు. ఆ విషయమే నేను మినిస్టర్ గారికి చెప్తే సరే ఉదయమే వీళ్ల పెళ్లి జరిపిద్దామన్నారు. ఆ విషయం మాకు రాత్రే చెప్పొచ్చు కదా. ఇంతకు ముందు పెళ్లి పెళ్లి అని చేసిన ఆర్భాటాలన్నింటికీ ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయో మీక్కూడా తెలుసు కదక్కా. ప్రతిసారి ప్రతిబంధకాలే. వీడి పెళ్లి అనుకున్నప్పుడల్లా అపశకునాలే. పైగా కులగురువులు హెచ్చరించి ఈ రోజు రాహుకాలం వచ్చేలోపు వీళ్ల వివాహం జరిపించండి అన్నారు. అందుకే దైవ సన్నిధిలో నిరాడంబరంగా పెళ్లి చేసి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ చేద్దామనుకున్నాను. అయినా మనవడికి పెళ్లి కావడం ముఖ్యం కాని అప్పుడా ఇప్పుడా అక్కడ ఇక్కడ ఇలానా అలానా అని ముఖ్యమా చెప్పండి. అలా ఇలా అని కాదే, కనీసం ఊళ్ళో ముఖ్యమైన బంధువులనన్నా పిలుచుకునే వాళ్ళం కదా. ఎవరిని పిలిస్తే ఏ దృష్టి ఎలాంటిదో అన్న భయంతోనే ఎవ్వర్నీ పిలవదలుచుకోలేదు. చూడండి అత్తయ్య, నాకు మాత్రం నా కొడుకు పెళ్లి ఘనంగా చేయాలనుండదా, కాని తప్పడం లేదు. ఏదైనా మరీ ఇంత తూతూ మంత్రంగా జరిపించటం నాకు నచ్చటం లేదు రేఖ. అక్కా, నీ కొడుకు పెళ్ళైపోయింది. నా బాధ నీకు తెలియడం లేదు. తారక్ శేఖర్ కన్నా పెద్దవాడని తెలుసు కదా. మళ్లీ మళ్లీ ఆటంకాలొస్తే పేరుపడి పెళ్లికి ఎవ్వరూ ముందుకు రారు. నాకు నా కొడుకు పెళ్లి, వాడి క్షేమం ముఖ్యమక్కా. నిజమే, అందరికీ వాడి పెళ్లి ముఖ్యమే. అయినా మనం ముందు మిథునతో పెళ్లి అన్నప్పుడు కులగురువు ఇలాంటివేం చెప్పలేదే. ఆ పెళ్లి జరగలేదు కదా. కాలాన్ని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి దృష్టి కూడా మారుతుంది. అలా మారబట్టే కదా ఆ పెళ్లి చెడిపోయింది, ఆ అమ్మాయి జైలు పాలయింది. జరిగినవన్నీ తలుచుకుంటుంటే నా గుండె దడదడలాడుతుంది. అయినా ఇప్పుడు ఈ వాదనలన్నీ అవసరమా చెప్పండి? తారక్, ఎవరి సుఖ సంతోషాలు కోరి నువ్వీ పెళ్లి ఒప్పుకున్నావు? మిథున కోసమేగా. మరి ఇంకా నువ్వు తననే తలుచుకుంటే తనెలా బయటపడుతుందిరా? ఏదైనా త్రికరణ శుద్ధిగా ఉండాలి. నువ్వు చరిత భర్తవైతే గాని తను నిర్దోషిగా బయటికి రాదురా. తారక్, నువ్వు నాకిష్టమే, కానీ మీ నానమ్మ పెద్దమ్మలకు చెప్తే కాని ఈ అమ్మ నిందల పాలు కాకుండా ఉంటుందన్నా. నేనేదో బలవంతంగా నీ పెళ్లి చేస్తున్నాను అన్న అపవాదు రాకుండా ఉంటుంది. నీకన్నా చిన్నవాడి పెళ్ళయింది. అవతల గ్రహాల వక్రదృష్టి అంటున్నారు. నా మనసేమో పరిపరి విధాల కలవరపడుతోందన్నా. నీ పెళ్లి చూస్తే కాని నా మనసు కుదుట పడదు. అమ్మ ఆవేదన అర్థం చేసుకున్నానా? సరే అమ్మా. పద. అన్నయ్య నష్టపోవాల్సి వస్తుందా?
ఏంది బుల్లెమ్మ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరాలు మీకు తర్వాత చెప్తాను. ముందు ఆయన ఎక్కడున్నారో చెప్పండి. మీకు అందుబాటులో ఉంటే నేను ఫోన్ చేస్తున్నానని చెప్పండి. అన్నయ్య ఇక్కడే కొండ మీద ఉన్నాడు. నేను పెళ్లి దండలు, తాలిబొట్టు, పిన్ని కారులో మర్చిపోతే తీసుకెళ్ళడానికి కిందికి వచ్చాను. ఏంటి పెళ్లి దండలా? శేఖర్ గారు, ఎవరు పెళ్లి? ఎవరి పెళ్ళైంది బుల్లెమ్మా? అన్నయ్య పెళ్లి మినిస్టర్ గారి అమ్మాయితో కొండ మీద గుళ్ళో జరుగుతుంది కదా. అన్నయ్య ఇప్పుడు పీటల మీద కూసునున్నాడు. తారక్ గారి పెళ్ళేంటండి? శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అయినా నేను నీతో అబద్ధం ఆడతానా బుల్లెమ్మా? కావాలంటే చూడు బుల్లెమ్మా. చూసావు కదా, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను పోయి దండలు ఇవ్వాలి. నా కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతానులే. ఫోన్ పెట్టే. ఏంటండి ఇది? వచ్చిన కళ నిజమవుతోంది వైషు. కొడుకు కన్నా ఊరికి ఆదరలేదు, అపశకునానికి ఆదరింది. పెళ్ళెక్కడ జరుగుతుందో తెలీదు. ఎలా ఆపుతావు వైషు? తారక్తో నా పెళ్లి ఎలా జరిపిస్తావు? తారక్ గారి పెళ్ళేంటండి? శేఖర్ గారు, మీరు చెప్పేది నిజమా? అయినా నేను నీతో అబద్ధం ఆడతానా బుల్లెమ్మా? కావాలంటే చూడు బుల్లెమ్మా. భయపడక మీదున అడ్రస్ తెలిసిపోయింది. ఎలాగైనా తారక్ గారి పెళ్లి చరితతో ఆపి తీరుతాను. నువ్వేం భయపడకు. తెలిసిందా? ఎలా తెలిసిందమ్మా? నాన్న, మీకు వివరాలు నేను తర్వాత చెప్తాను. అమ్మా వైష్ణవి, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను సార్. మీరు గుట్ట మీద వెంకన్న గుడికొచ్చారు కదా? అవునమ్మా, నీకెలా తెలుసు? అవసరం తెలుసుకునేలా చేస్తుంది సార్. అవసరమా? నీకా? ఏం కావాలన్నా ఈ జెండే ఉన్నాడు మర్చిపోవద్దని నీకెప్పుడో చెప్పాను కదమ్మా. ఆఫీస్కి వస్తావా? ఆర్య సార్తో ఏమైనా మాట్లాడతావా? నేను ఆఫీస్కి తర్వాత వస్తాను, కానీ మీరు మా చెల్లెల మెదునని ఒక ఇంటిదాన్ని చేయాలి సార్. ఈ జెండే ఎప్పుడు నీకు అండగా ఉంటాడు, మంచికెప్పుడు తోడు ఉంటాడు. ఇంకొకసారి మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళాలి సార్. అక్కడ రేఖాదేవి వాళ్ళ అబ్బాయి తారక్కి మినిస్టర్ కూతురుతో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తారక్ ఎవరో కాదు, మా మిథునను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి. అలాగా? మరి వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? అదంతా చాలా పెద్ద స్టోరీ సార్. నేను మిమ్మల్ని కలిసి
అంతా వివరంగా చెప్తాను. కలెక్టర్ గారు పంపిన పురోహితులు మీరేనా? అవునమ్మా. అమ్మా వైషు, కలెక్టర్ గారు వస్తా అన్నారా? లేదమ్మా, ఆవిడ సీఎం మీటింగ్కి వెళ్లారు. మనకి ఏ అవసరమైనా అందుబాటులో ఉంటానన్నారు. పంతులు గారు, పెళ్లికి కావలసినవన్నీ తెచ్చారు కదా? తెచ్చానమ్మా. మీరిక పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. అంతా బాగానే ఉంది కానీ అసలు తారక్ వస్తాడా? జండే గారు తీసుకుని వస్తారా? అమ్మా, జండే గారి గురించి మీకు తెలీదు. నేనైనా కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గుతానేమో కానీ ఆయన మాటిచ్చారంటే 600 అన్న పని చేసి తీరుతారు. తారక్ గారిని ఖచ్చితంగా తీసుకుని వస్తారమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. వైషు, నాకు అస్సలు అర్థం కావటం లేదు. జెండే గారు అది ఇది అంటూ ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడ చాటుమాటుగా పెళ్లి చేసుకోవటం ఎందుకు? అసలు విషయం అత్తయ్య గారికి చెప్తే ఆ మురళిని అందరి ముందు నిలబెడితే అత్తయ్య ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి మా పెళ్లి చేస్తారు కదా. దీనికి ఆవిడ గురించి నిజం ఎలా చెప్పాలి? చెబితే భయపడుతుంది. అవును వైష్ణవి, మిథున చెప్పింది కూడా నిజమే కదా. నిజమే నాన్న. అత్తయ్య గారు సరే అన్నా ఆగిపోయేది మంత్రి గారి కూతురు పెళ్లి కదా. అది ఆయనకి అవమానమే కదా. ఆయన ఎగో హర్ట్ అయితే ఆ మురళితో పాటు అందర్నీ కాల్చి పడేసి తారక్ గారితో వాళ్ళ అమ్మాయి మెడలో తాళి కట్టిస్తారు. దొమ్మికి వచ్చారని కేసు రివర్స్ చేస్తారు. అవునే, ఆ మనిషి విషయమే మర్చిపోయాం. మరి అక్కడ మినిస్టర్ గారుండగా జెండే గారు మాత్రం మాయ చేసి తారక్ గారిని ఎలా తీసుకొస్తారు? జెండే గారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో దిట్ట. తారక్ గారిని ఎలాగైనా జెండే గారు తీసుకొస్తారు. ఏంటో ఇదంతా వింటుంటే భయంగా ఉంది వైషు. అమ్మా, అసలు భయపడాల్సిన పనే లేదు. ఈ పాటికి జెండే గారి ప్లాను వర్కౌట్ అయ్యి ఉంటుంది. తారక్ గారినే కాదు, అందర్నీ ఈ పెళ్లికి తీసుకొస్తారు. సరేనా? సరే, మీరు లోపలికి వెళ్ళండి. నేను జెండే గారితో మాట్లాడొస్తాను. పదమ్మా, పదండి. ఎవరో చేసిన పొరపాటు వల్ల పాపం అమాయకురాలైన నా చెల్లెల మీదున నా కోసం శిక్షకి సిద్ధపడింది. అమ్మవారి దయ వల్ల అది ఏ తప్పు చేయలేదు అని మురళి ద్వారా బయటపడింది. ఈ విషయం మీకు చెప్పాలని నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ వీలు పడలేదు. అందుకే నాకు బాగా కావలసిన జెండే గారికి ఈ బాధ్యత అప్పగించాను. నేను మీకు మిథునాకి పెళ్లి చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నాను. మిథునాని పెళ్లి కూతుర్ని చేసి నేను తీసుకొస్తాను. మీకు మిగతా వివరాలు వాస్తవాలు తర్వాత చెప్తాను. మీరు మాత్రం అర్జెంటుగా నేను చెప్పే అడ్రస్కి వచ్చేయండి. అక్కడికి వచ్చేసేయండి. జెండే గారు మీకు హెల్ప్ గా ఉంటారు. ప్లీజ్ తారక్ గారు, అర్థం చేసుకోండి. ప్లీజ్. సరే, అమ్మకి విషయం చెప్పి మనం వెళ్ళిపోదాం సార్. మీరు మీ అమ్మగారికి చెప్పడం కుదరదు. అదేంటి సార్, అమ్మకి చెప్పకుండా ఎలా? ఆవిడికి అభ్యంతరం లేకపోవచ్చు, కానీ అక్కడ మినిస్టర్ గారు ఉన్నారు.
ఇప్పుడు తన కూతుర్ని వదిలేసి మిథునం చేసుకోవడానికి అతను వెళ్ళనివ్వడు కదా. మరిప్పుడు ఎలా సార్? నీ మిథున నీకు దక్కాలంటే మనం వాళ్ళ కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఉపదేశం పూజ 10 నిమిషాలని తీసుకెళ్లాడు. ఏడి ఇంకా రాడే? నేను అదే ఆలోచిస్తున్నా అన్నయ్య. అశోక్, ఒకసారి వెళ్ళి చూసిరా. అలాగే అత్తయ్య. రేఖ గారు, మీరు ఇటువైపు వెతకండి, నేను ఇటువైపు వెతుకుతాను. అమ్మా, నువ్వు అటువైపు చూడు. ఇక్కడ రేఖాదేవి గారు ఎవరండి? నేనే. దేనికి? ఇందాక వైష్ణవేనమ్మాయి ఫోన్ చేసి మీకు ఒక విషయం చెప్పింది. మా టెన్షన్లో మేముంటే మధ్యలో నీ గొడవ ఏంటయ్యా? మేడం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెతుకుతున్న అబ్బాయి తన దగ్గరే ఉన్నాడని చెప్పమంది. వివరాలు కావాలంటే కొండ దిగొచ్చి తనతో మాట్లాడమంది. రండి. డాడీ, తారక్ కనిపించాడా? కనబడలేదమ్మా. నీకేమైనా కనిపించాడా? కనిపించలేదు డాడీ. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. అమ్మా వైష్ణవి, ఎక్కడున్నావమ్మా? అత్తయ్య గారు, ప్రేమికులైన తారక్ మిథునల పెళ్లి చేయబోతున్నాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అత్తయ్య. మిగతా అన్ని వివరాలు మీరు వచ్చాక చెప్తాను. అర్జెంటుగా ఉంటానత్తయ్య. అలాగేనమ్మా, అలాగే. రేఖ, వెళ్దాం పద. తారక్కి మిథునకి పెళ్ళంట, విన్నావా రేఖ? పెళ్ళి నీ కొడుకుదే రేఖ. వెళ్దాం పద.